ద్వారకా నగరం. శ్రీకృష్ణుడి చెంత తన వేగంపై అహంకారంతో ఉన్నాడు పక్షిరాజు గరుత్మంతుడు. అతని గర్వాన్ని అంచాలని కృష్ణుడు హనుమంతుడిని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు. తన రెక్కల బలంతో ఆకాశాన్ని చీల్చుకుంటూ గంధమాదన పర్వతానికి చేరుకుంటాడు గరుత్మంతుడు. అక్కడ రాముడి ధ్యానంలో ఉన్న హనుమంతుడితో శ్రీకృష్ణుడు పిలుస్తున్నాడని గర్వంగా చెబుతాడు. నువ్వు వెళ్ళు సోదరా, నేను వెనుకనే వస్తాను అంటూ చిరునవ్వుతో సమాధానమిస్తాడు ఆంజనేయుడు. ముసలి కోతి నాకంటే వేగంగా వస్తుందా అని నవ్వుకుంటూ గాలివేగంతో తిరుగు ప్రయాణమయ్యాడు గరుడుడు. మరెవరూ చేరుకోలేని వేగంతో గరుత్మంతుడు ద్వారక కోట దిశగా దూసుకుపోతున్నాడు. కాని కోట వద్దకు చేరేసరికి అక్కడ అప్పటికే హనుమంతుడు ఉండటం చూసి గరుత్మంతుడు నిశ్చేష్టుడయ్యాడు. అది గాలి వేగం కాదు, రామనామంతో కూడిన మనోవేగం అని గరుత్మంతుడికి అర్థమైంది. సందేశం: భక్తి ఉన్నచోట గర్వానికి చోటు లేదు. అహంకారం ఎప్పుడైనా తలవంచక తప్పదు.